మరి ప్రకృతిలో ఇన్నిటికీ దృశ్యంగా కనపడే వాటికి శక్తులు ఉన్నాయి, అదృశ్యంగా కనపడే గాలికి కూడా శక్తి ఉంది. ఇన్ని శక్తులు ఉన్నప్పుడు మరి మనిషికి ఏం శక్తులు లేవా? కొంతమంది అంటారు నేను వేస్ట్ అని. నిద్రముఖమా? చీమ కూడా శక్తినిచ్చిన దేవుడు, దోమ కూడా శక్తినిచ్చిన దేవుడు నీకే శక్తి లేకుండా చేశాడా? ఎందుకంత వ్యధవతనంగా మాట్లాడుకుంటావు? అల్ప ప్రాణికే శక్తినిచ్చిన దేవుడు అంతకంటే ఎక్కువైనటువంటి వ్యక్తివి నువ్వు. అనేకమైన పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి కావా? శ్రేష్టమైన దానివి కావా? నీకు కూడా దేవుడిచ్చిన శక్తులు ఉన్నాయి. ఆత్మీయ తండ్రి పౌలు మహనీయుడు తిమోతికి రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇక మీ ఆలోచనలు అటు ఇటు పోనీయకుండా కాస్త శ్రద్ధ కలిగి దేవుని మాటల మీద మనసు పెడతారని ఆశిస్తున్నాను. ఇక్కడ అంత్యకాలములో అపాయకరమైన దినములు వచ్చునని మొదట నీవు తెలుసుకోవాలి తిమోతి అని తిమోతికి రాస్తున్నాడు. ఈ అంత్యకాలములో అపాయకరమైన దినములలో మనుషులు ఎలాగుంటారో చెప్పాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. నాకు అర్థం కాదు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు ఎలాంటి వ్యక్తులు వస్తారా? అంత్యదినముల్లో కాకుండా అంతకు ముందు దినముల్లో ఇటు వారు లేరా? ఓ పరిశీలన చేసుకుంటే ఆదికాండం నుంచి ఇప్పటిదాకా మనం పరిశీలన చేసుకుంటే తల్లిదండ్రులకు అవిధేయత చూపించే పిల్లలు అప్పుడు లేరా? అనురాగము లేనటువంటి వాళ్ళు అప్పుడు లేరా? అహంకారులు అప్పటి రోజుల్లో లేరా? దూషకులు అప్పటి రోజుల్లో లేరా? అవిధేయులు, కృతజ్ఞతాహీనులు అప్పట్లో లేరా? అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు అంటే మంచోళ్ళని ద్వేషించేవాళ్ళు, జితేంద్రియులు కానివారు, అజితేంద్రియులు, క్రూరత్వంతో నిండినవారు, ద్వేషభావంతో నిండినవారు, వీళ్ళంతా ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఉన్నారు కదా. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని మొదట నీవు తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ పాత స్టోరీయే చెప్తాడేంది? మనుషులు స్వార్థప్రియులు అన్నారు. అంత్యదినాల్లో స్వార్థప్రియులు ఉంటారు అంటే ఆదికాండంలో స్వార్థప్రియులు లేరా? అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వార్థంతో నిండిన వ్యక్తులు లేరా? స్వార్థప్రియులు, ధనాపేక్షలు అంటే ధనాపేక్ష లేనోడు ఎప్పుడున్నాడు అసలు? అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరికీ ధనాపేక్ష ఉండింది కదా. టోటల్గా ఈ విషయాలన్నీ కూడా మనం ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే, ప్రారంభం నుండి ఇవన్నీ ఉన్నాయి మనుషుల్లో. కానీ గతకాలపు దినాలకి అంత్య దినాలకి తేడా ఏమిటంటే, మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో ఈ లక్షణాలన్నీ పరాకాష్ఠకు చేరతాయి. తారాస్థాయి అంటారు కదా, ఆడకు చేరతాయి అన్నమాట. ఉదాహరణకి యేసుప్రభువా నీ రాకడకు యుగాంతమునకు సూచనలేవి అని అపోస్తలులు మత్తయి సువార్త 24వ అధ్యాయములో ప్రభువుని అడిగితే, నా రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఇవే అని మొదలుపెట్టి, రాజ్యము మీదికి రాజ్యము, దేశము మీదికి దేశము లేచును, యుద్ధములు కలుగుతాయి, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు, కరువులు, భూకంపములు, తెగుళ్ళు అన్నాడు. అంత్య దినములలో ఏం జరుగుతుందంటే, అబద్ధ క్రీస్తులు నా పేరిట వస్తారన్నాడు, పలువురిని మోసపరిచెదరన్నాడు. అంత్య దినాలకు సూచన ఏంటంటే, అబద్ధ క్రీస్తులు వస్తారు, యుద్ధాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. అంటే ఇవి రానిది ఎప్పుడు? ఇవి జరగనిది ఎప్పుడు? ప్రారంభం నుండి కరువులు ఉన్నాయా లేవా? ఐగుప్తు దేశంలో 7 ఏళ్ల కరువు వచ్చిందా లేదా యోసేపు టైంలో? అలాగే అపోస్తల కార్యంలో భూకంపాలు జరగలేదా? అంతకు ముందు కూడా భూకంపాలు జరగలేదా?
అనేక చోట్ల అనేక సార్లు భూకంపాలు జరిగినాయి. ప్రభు రాకముందే భూకంపాలు జరిగినాయి. తెగుళ్ళు రాలేదా? రకరకాల తెగుళ్ళు ప్రపంచాన్ని వేదనామయం చేసిన తెగుళ్ళు రానిది ఎప్పుడు? కరువులు రానిది ఎప్పుడు? భూకంపాలు రానిది ఎప్పుడు? యుద్ధాలు రానిది ఎప్పుడు? అబద్ధ క్రీస్తులు రానిది ఎప్పుడు? యేసయ్య వచ్చి ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది నేనే క్రీస్తుని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్న వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది వచ్చారు. రానిది ఎప్పుడు? మరి ఎందుకు అవే సూచనలు చెప్పాడు? ఆయన రాకడకు యుగ సమాప్తికి ముందు ఇవే జరుగుతాయని ఎందుకు చెప్పాడంటే కారణం ఒకటి. అంతకుముందు కరువులు వచ్చినాయి, కానీ యేసయ్య రాకడకు ముందు వచ్చే కరువులు చాలా భయంకరమైనవి. ఇక అంతకుముందు ప్రపంచం ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో పరాకాష్ఠ స్థాయిలో వస్తాయి. అది తెగుళ్ళు వచ్చినాయి, కానీ ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసిన కరోనా లాంటి తెగులు ఎప్పుడన్నా చూసామా? చాలా తెగుళ్ళు వచ్చినాయి. కొన్ని దేశాల్లో తెగుళ్ళు ఉన్నాయి, కొన్ని దేశాల్లో లేవు. కానీ కరోనా టోటల్ యావత్ ప్రపంచాన్ని కూర్చోబెట్టింది ఇంట్లో. ఏమర్థమవుతుంది దీన్ని బట్టి? అంటే వస్తాయి, కానీ అంతకుముందు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో తీవ్ర స్థాయిలో వస్తాయి అన్నమాట. యుద్ధాలు వస్తాయి, కానీ అంతకుముందు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో యుద్ధాలు వస్తాయి. ప్రకృతి విలయాలు వస్తాయి. ఇలాగ ప్రభు చెప్పింది ఎలాగ అర్థం చేసుకో. అలాగే అబద్ధ క్రీస్తులు వస్తారు, కానీ యేసయ్య రాకడకు ముందు ఒకడు వస్తాడు. అంతకుముందు అబద్ధ క్రీస్తులు చాలామంది వచ్చారు. వాళ్ళు ఒక గ్రామాన్ని, ఒక జిల్లాని, ఒక మండలాన్ని, ఒక పట్టణాన్ని, లేదా ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని వాళ్ళు క్రీస్తుగా ప్రభావితం చేశారు. నేను క్రీస్తునని వాళ్ళు ఒప్పించారు, ఘనత పొందారు. కానీ అంత్య దినముల్లో యేసయ్య రాకడకు ముందు ఒకడు రాబోతున్నాడు. వాడు ప్రపంచాన్నే మోసం చేస్తాడు, తానే క్రీస్తునని. ఆ ఒక్కడిని బట్టి మిగిలినవన్నీ అర్థం చేసుకోవచ్చు. అంటే అంతకుముందు చాలామంది నేను క్రీస్తునని చెప్పుకుంటా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఒక మండలాన్నో, ఒక జిల్లాన్నో, ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేశారు తప్ప దేశాన్ని లేదా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సీన్ ఎవడికి లేదు. కానీ యేసయ్య రాకడకు ముందు, అంటే ఇంకా త్వరలోనే ఒకడు రాబోతున్నాడు. ప్రజెంట్ ఉన్న పరిస్థితులన్నీ వాడి రాకకు మొత్తం మార్గం సుగమం చేస్తున్నాయి. తర్వాత వాడు వస్తాడు. వాడు వచ్చి చేసే క్రియలు ఎలా ఉంటాయి అంటే ప్రపంచమే నివ్వెరపోయి భూజనులందరూ కూడా ఆ మృగము వెంట వెళ్ళుచుండిరి. భూజనులంటే ప్రపంచ ప్రజలందరినీ మోసం చేసే అంత అబద్ధీకుడు, అంతే అబద్ధ క్రీస్తు. అట్లాగా జరిగే విలయాలన్నీ కూడా అలా జరుగుతాయి అన్నమాట, టాప్ రేంజ్లో. ఇక ఇక్కడ అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొను. ఆ కాలంలో మనుషులు ఎలా ఉంటారంటే ఇది కూడా అలా అర్థం చేసుకోవాలి. స్వార్థ ప్రియులు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారు, కానీ ఇక రాబోతున్న దినాల్లో మనుషుల్లో స్వార్థం ఏ స్థాయికి వెళ్ళిద్దంటే అది ఇక పీక్ స్టేజ్ అన్నట్టు, పరాకాష్ఠ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక తల్లి, పిల్ల, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఏ సెంటిమెంట్లు ఉండవు. భార్య, భర్త, అనురాగం, తల్లి, పిల్లల మమకారం ఏముండదు. ఎంత స్థాయిలో స్వార్థం అయిపోతుందంటే ఈమె శరీర వాంఛలను తీర్చుకోవటం కోసం, ఈమె ఆశ తీర్చుకోవటం కోసం నవమాసాలు మోసి కని పెంచిన పిల్లల్ని వదిలిపెడుతుంది, లేదా చంపేస్తుంది కూడా. ఎంత దారుణమైనటువంటి స్వార్థమో చూడండి. ఈ పిల్లలు నాకు అడ్డయ్యారని చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రులుగా ఉన్నోళ్ళు చంపేసిన వాళ్ళు ఉన్నారు, తల్లులుగా ఉన్నోళ్ళు చంపేసిన వాళ్ళు ఉన్నారు. తెలీదా మీకు ఈ సంగతి? ఈ దినాల్లో ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. అక్రమ సంబంధాలు, ఒకరితో ఒకరికి సరైన అనుబంధాలు లేవు. ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు వంచన చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు మభ్య పెట్టుకుంటూ, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి ఆనందం వాళ్ళదే, ఎవరి ఎంజాయ్ వాళ్ళదే. ఇది రాను 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 ఎక్కువైపోతుంది. మీలో కొన్ని సన్నివేశాలు కొంతమంది విన్నప్పుడు ముఖం ఆశ్చర్యంగా పెడతారు. ఏంటి దారుణం, ఎటుపోతుంది లోకం, ఏమైపోతుంది సమాజం, ఏమైపోతుంది ప్రపంచం. దేవుని వాక్యం చెప్తుంది రాను రాను అదంతా ఇంకా ఎక్కువైపోతుంది. ఓయబ్బా, చాలామంది తల్లుల్ని చూశాను నేను. వాళ్ళ శారీరక సుఖం కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ తనువుని తృప్తిపరచుకోవడం కోసం పిల్లల్ని రోడ్లో పాలు చేసి, భర్త నుంచి విడిపోయి, ఆమెకు ఒక భర్త దొరుకుతాడు, వీనికి ఒక భార్య దొరుకుతుంది, మధ్యలో వీళ్ళిద్దరూ కన్న పిల్లలు, తల్లిదండ్రి ఇద్దరు బతికుండే అనాథలుగా బతుకుతుంటారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈనాడు సమాజంలో ఇన్ని. ఇప్పుడు చెప్పండి, స్వార్థం అంటే సహజంగా పిల్లల కోసం స్వార్థంతో త్యాగం చేసే తల్లిదండ్రులను చూసాం, పిల్లల కోసం స్వార్థంతో బరిదెగించే తల్లిదండ్రులను చూసాం. కానీ
పిల్లల్ని కని కూడా తమ స్వార్థం కోసం పిల్లల్ని బలి చేసేటువంటి వాళ్ళని చూసారా? ఇంకా దారుణమైన చరిత్రలు ఏంటంటే, పేపర్లో కొన్ని న్యూస్లు వస్తాయి, చిన్నపిల్లల బలి అని. కొంతమంది తల్లిదండ్రులే డబ్బు కోసం వాళ్ళ కన్నబిడ్డల్ని ధనికులకు బలికాండ జరిగించడానికి పిల్లల్ని అమ్మేశారంటే నమ్ముతారా? ఇప్పుడు చెప్పండి, సహజంగా పిల్లలు బాగుండాలన్న స్వార్థంతో తల్లిదండ్రులు బరిదెగించి కొన్ని పనులు చేస్తారు, అలాంటిది మనం విన్నాం. కానీ కేవలం తమ కోసం పిల్లల్ని బలి చేసేటువంటి వాళ్ళని మనం గతంలో చూడలేదు. కానీ ఇప్పుడైతే మనం లెక్క పెట్టలేనంత మంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇందులో ప్రతి సందర్భము స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులని ఇవన్నీ ఒక్కోదాన్ని వర్ణించుకుంటే అన్ని పీక్ స్టేజ్లోకే వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఏకరువు పెట్టడానికి, ఇవన్నీ మీకు వర్ణించడానికి నేను చెప్పలేదు. నేను ఒక దాని మీద మీ దృష్టి తీసుకెళ్తాను. గతంలో దాని మీద మనం ధ్యానించి మళ్ళీ ఒక్కసారి ఈరోజు దాన్ని చూద్దాం. దేవుని కంటే సుఖానుభవం అని ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురన్నాడు. ఒకప్పుడు దేవుని కోసం కష్టపడిన వాళ్ళు, రాత్రి మగళ్ళు శ్రమపడిన వారు, ప్రయాసపడిన వారిని మనం ఎరుగుతాము దేవుని కోసం. కానీ ఇప్పుడు తమ కోసం దేవుణ్ణి చక్కగా వాడుకుంటూ, దేవుణ్ణి చక్కగా వినియోగించుకుంటూ, చక్కగా దేవుణ్ణి అడ్డం పెట్టుకునే లోకాన్ని, భోగాన్ని, సుఖాలని అనుభవిస్తూ హాయిగా ఎంజాయ్ చేసే వాళ్ళని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. సరే, ఎవరు ఏ విధంగా ఉన్నారో న్యాయ నిర్ణేత దేవుడే. కానీ ఒకటి మాత్రం నిజం, అంత్యదినముల్లో అపాయకరమైన కాలాల్లో ఉండే లక్షణాలలో, దరిద్రగొట్టు లక్షణాలలో ఒక లక్షణం దేవుని కంటే సుఖానుభవం అని ఎక్కువగా ప్రేమించడం. అంటే అలా చేయకూడదని చెప్తున్నాడు. వాస్తవంగా అది కరెక్ట్ కాదు. దేవుడే మనకు మెయిన్. అవసరమైతే దేవుని నిమిత్తం శ్రమ పడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, త్యాగం చేయాలి. అంతేగాని దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి ఆ సుఖానుభవం కోసం దేవుణ్ణి కూడా అడ్డం పెట్టి దేవుణ్ణి కూడా వాడటం అంత దుర్మార్గం ఇంకొకటి లేదు. కానీ అలాంటి వాళ్ళే ఎక్కువ అవుతారు అని గ్రంథంలో చెప్పాడు. ఆ తర్వాతి వచనం, ఆ తర్వాతి లైన్, పైకి భక్తి గల వారి వలి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందరు అన్నాడు. అక్కడ మన పాయింట్ స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా చెప్పింది పునాది అనుకోండి. ఒక వచనం చదివించి అంత్యదినములలో అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో మొదలు పెట్టాడు. మరి అంతకుముందు కూడా ఏ లక్షణాలు ఉన్నాయి, వాటికి వీటికి వ్యత్యాసం ఏంటనేది ఫైనల్ చేశా. నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు వినటమే కాదు, ఇతరులకు ఒక క్రమ పద్ధతిలో బోధించడం కూడా అబ్బుతుంది. ఒక క్రమమును అనుసరించి ప్రార్థించడమే కాదు, ఒక క్రమమును అనుసరించి జీవించడమే కాదు, ఒక క్రమమును అనుసరించి ప్రకటించడం కూడా నేర్చుకోవాలి. ఓకే, పునాది అయిపోయింది. ఇప్పుడు పాయింట్ దగ్గరికి వస్తా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు అన్నాడు కదా. శక్తి అనే పదం మనం తీసుకుందాం. శక్తి అనే ఒక విషయం బైబిల్ గ్రంథంలో మరికొన్ని చోట్ల మనకు కనబడుతుంది. శక్తి లేక శక్తులు. ఈ ప్రకృతిలో మీరు బాగా వినండి, యేసు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తరువాత ఆయన శక్తుల మీద అధికారం పొందాడని గ్రంథములో రాయబడి ఉంది. ఒకసారి మీరు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువు నాన్న. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై. దేని మీద పొందాడు? శక్తుల మీద అధికారం పొందాడట. ఆ మాట అండర్లైన్ చేయండి కొంచెం. శక్తుల మీద అధికారం పొందటం ఏమిటి? అసలు ఈ శక్తులేంది? బైబిల్ గ్రంథంలో మరో చోట కూడా ఈ శక్తుల ప్రస్తావన ఉంది. అయితే అది అవసరం లేదు. ఆ ఒక్క వచనం మీద మనం దృష్టి పెడదాం. శక్తుల మీద అధికారం పొంది అని రాయబడి ఉంది. ఇప్పుడు దూతల మీద అధికారం పొందాడు, ఓకే. మనుషుల మీద అధికారం పొందాడు, ఓకే. భూలోకం మీద అధికారం పొందాడు, ఓకే. పరలోకంలో అధికారం పొందాడు, ఓకే. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు అధికారం పొందాడు, వాటి తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, ఓకే. శక్తుల మీద అధికారం పొందడం ఏమిటి?
ఇది ఒక ధ్యానాంశం. శక్తులు అనగానే మనకు తెలిసేది దుష్ట శక్తులు, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, దురాత్మ శక్తులని. ఈ శక్తులు అనే పదాలు మనం తరచుగా ప్రార్థనలో వాడతాం. దుష్ట శక్తులను అంతం చేయి, దురాత్మ శక్తులను అంతం చేయి, మాంత్రిక శక్తుల్ని నాశనం చేయి, సైతాను శక్తుల్ని నాశనం చేయి అని. ఆ దుష్ట శక్తులు కలిగి ఉన్న శక్తులను గురించి మనం ప్రార్థనలో బంధిస్తూ ఉంటాం. మంచిదే, చేయాల్సిందే ఆ పని. దేవుడు సృష్టించినటువంటి ప్రకృతిలో చిత్తము, జ్ఞానము, వివేచన, ప్రాణము, ఆత్మ కలిగిన మనుషులే కాదు, దూతలే కాదు, ప్రాణము కలిగిన చరాచర జీవులే కాదు, జంతువులే కాదు, ఈ సృష్టిలో శక్తులు కూడా ఉన్నాయి. శక్తులు, ఆ శక్తులు ఎలాంటివంటే విద్యుత్ శక్తిలాగా పాజిటివ్గా వాడవచ్చు, నెగిటివ్గా వాడవచ్చు. విద్యుత్ శక్తి ఉంది, కరెంటు ఉపయోగించుకొని మిషన్తో ఇప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ చేస్తున్నారు. విద్యుత్ కావాలి, అది ఆ మిషన్ వర్క్ చేయాలంటే. రోబో సర్జరీస్ అన్నమాట. మోకాళ్ళ సర్జరీ అదే చేసేసింది, ఎక్కువ పెద్ద ఇబ్బంది లేకుండా. దానికి విద్యుత్ కావాలి. అలాగే మరికొన్ని, ఉదాహరణకి రేడియేషన్ థెరపీ అని ఉంది క్యాన్సర్కి, దానికి కూడా విద్యుత్ శక్తి కావాలి. విద్యుత్తు మనకు తెలిసిన భాషలో కరెంటును వినియోగించి చచ్చిపోయే వాళ్ళని బతికిస్తున్నారు. అదే కరెంటును వినియోగించి బతికున్నోడు సావచ్చు కూడా. ఇప్పుడు కరెంటుకి ఏమన్నా తెలుసా? నేను ఒక ప్రాణం పోస్తున్నానని, ఒక ప్రాణం తీస్తున్నానని తెలుసా? తెలియదు. కానీ ఈ విద్యుత్ శక్తి ఎలాగున పాజిటివ్కి నెగిటివ్కి వినియోగపడగలదో, అలాగే దేవుడు సృజించినటువంటి ఈ ప్రకృతిలో శక్తులు అనేవి ఉన్నాయి. బాగా వినండి. ఈ శక్తులు పాజిటివ్గా వాడవచ్చు, నెగిటివ్గా వాడవచ్చు. అయితే భూమి మీద మానవ జాతిని నిర్మించి ప్రకృతిలో దేవుడు మనిషి అవసరాల కోసం కొన్ని శక్తుల్ని పెట్టాడు. మీకు తెలియదు కానీ ప్రతిరోజు శక్తులను మనం అనుభవిస్తానే ఉన్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కొంచెం నీళ్లు దప్పిక అవుతున్నాయి అని ఈ గ్లాసులో నీళ్లు తీసుకొని ఇప్పుడు తాగుతున్నాను. దాహార్తిగా ఉంది నాకు. ఇప్పుడు నాకు దప్పిక తీరింది, నాకు దాహార్తి నీళ్లు తీర్చినాయి. అంటే ఈ నీళ్ళకి ఏ శక్తి ఉంది చెప్పండి? ఇప్పుడు దాహాన్ని తీర్చే శక్తి దీనికి ఉంది. అంటే ఇందులో కూడా ఒక శక్తి పనిచేస్తుంది, దాహాన్ని తీర్చే శక్తి. ఆకలి అయింది, ఏదన్నా పదార్థం తిన్నాను, ఆకలి తీరింది, దానికి ఏ శక్తి ఉంది? శరీరమునకు కావలసిన బలాన్ని ఇచ్చే శక్తి ఆహారానికి ఉంది. అర్థం చేసుకోండి, ఓకేనా? రైట్. గాలి వీస్తుంది, అది ఆగిపోయినాడు మనం ఆగిపోతాం. అది వీచినంత వరకే మన మనుగడ. అంటే వాయువుకి ఏ శక్తి ఉంది? మన ప్రాణములను బ్రతికించి ఉంచగల శక్తి ఉంది. మన దేహములను బ్రతికించి ఉంచగల శక్తి వాయువుకు ఉంది. 3, అగ్ని ఉంది, దాన్ని వినియోగించి ఎలాంటి దాన్ని కూడా కాల్చేయవచ్చు. అగ్నికి ఏ శక్తి ఉంది? సమస్తమును దహించి బూడిద చేసే శక్తి అగ్నికి ఉంది. అది అగ్నిశక్తి. ఇది వాయుశక్తి, ఆహార శక్తి, నీటి శక్తి. ఇలాగున విద్యుత్ శక్తి. పెట్రోల్ ఉంది, అది పోస్తే బండి నడుస్తుంది. ఇంధన శక్తి అంటారు, ఇంధనపు శక్తి. దానివల్ల వాహనం నడుస్తుంది. దానికి ఆసక్తి ఉంది. ఈ రకంగా ప్రతి పదార్థానికి, ఈ ప్రపంచంలో నిర్మితమైన ప్రతి పదార్థానికి శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు జీవులకు కూడా శక్తులు ఉన్నాయి. చేపకు ఈదే శక్తి ఉంది. చేప కంటే గొప్పగా ఈదే ప్రాణి ఇంకొకటి లేదు.
పక్షికి ఒక శక్తి ఉంది, ఎగరగలిగే శక్తి ఉంది. కుక్కకు ఒక శక్తి ఉంది, వాసన పట్టగలదు. మనం పట్టలేం దానిలాగా. దానికి స్పెషల్ పవర్ అది. సింహానికి ఒక శక్తి ఉంది, పులికో శక్తి ఉంది, ఏనుకో శక్తి ఉంది. అట్లాగా చీమ దగ్గర నుంచి దోమ దాకా వాటికి ఉండే శక్తులు వాటికి ఉన్నాయి. చీమ కట్టిన కోట ఎప్పుడన్నా చూసారా మీరు? మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత అద్భుతంగా చీమలు గదులు కడతాయి. రాణి చీమ గది కడతాయి, సైనిక చీమలు, సిపాయి చీమలు, శ్రామిక చీమలు. చీమల్లో 4 రకాలు 5 రకాలు ఉంటాయి. రాజు చీమ, రాణి చీమ, ఈ 2 ఒకటి అనుకోండి. ఇక సైనిక చీమలు అంటే శత్రు చీమలు వచ్చి వీటి మీద అటాక్ చేయకుండా, శత్రుజీవులు ఏవైనా వచ్చి అటాక్ చేయకుండా సైనిక చీమలు ఉంటాయి అన్నమాట. అవి అవసరమైనప్పుడు దిగుతాయి ఫోర్స్. వాళ్ళ సిపాయి చీమలు ఉంటాయి, ఎప్పుడు పహారా కాస్తుంటాయి ఈ చీమలు. శ్రామిక చీమలు ఉంటాయి, ఎక్కడెక్కడ పంచదార, ఎక్కడ బెల్లం, ఎక్కడ ఆహార పదార్థాలు, ధాన్యం ఎక్కడ దొరికితే అక్కడ ఇవన్నీ వెళ్ళి ఇక మోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. వాటి శక్తి చూడు. అవన్నీ కలిసి మట్టినే చక్కగా తడి చేసి అణువుని పేర్చి లోపల గదులు, ధాన్యపు నిల్వలకు కొట్లు, రాణి చీమకు నివాసం, శ్రామిక చీమలకు నివాసం. ఎంత పకడ్బందీగా కడతాయి అంటే ఎండ, వాన, చలి, జోరున వాన కురిసినా వాటికి ఏం కాదు. దాని శక్తి చూడు. అందుకే సొలొమోను మనిషికి చెప్పాడు, పోయి చీమల దగ్గరికి పోరా బాబు, చూడు నేర్చుకో, పాఠం ఉందని. సరే, చీమ శక్తి ఓకే, దోమ శక్తి ఏంది? ఎందుకు లేదు దోమ శక్తి? దోమ నీ మీద వాళ్ళు ఎన్నిసార్లు బ్లడ్ తాగిపోయింది? 1-2 సార్లే దొరికింది, కానీ ఎక్కువ సార్లు లాగేపోయింది. చక్కగా దానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఫస్ట్ మన చర్మం మీద వాలి దానిలో నుండి ఒక పదార్థాన్ని ఫస్ట్ రిలీజ్ చేస్తుంది. అది ముళ్ళు గుచ్చినప్పుడు డైరెక్ట్గా స్ట్రా వేసి లాగదు. దానిలో ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థము ఫస్ట్ మన చర్మంలోకి రిలీజ్ చేసిద్ది. ఎందుకో తెలుసా? అది ముళ్ళు గుచ్చి లాగుతున్నప్పుడు మనకు చురుకు అర్థం కాకుండా ఉండటానికి మొద్దుబార్చే పదార్థం ఒకటి దాని లాలాజలంలో ఉంటుంది. దాన్ని ఫస్ట్ చర్మంలో ప్రవేశపెట్టిద్ది. ఇది ఎలాంటిదంటే సర్జరీ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దాన్ని ముందు బాడీలోకి పంపించి అక్కడ మొద్దు పారేటట్టు చేసి దాని కడుపు నిండా బ్లడ్ లాగేసిద్ది. మరి కొన్ని దొరికిపోతాయి, ఎందుకంటే ఉంటాయి మనలాగా కడుపాత్రం దోమలు. కొన్ని పర్ఫెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాయి, చక్కగా వాళ్ళు లాగేసి వెళ్ళిపోతాయి. కొన్ని ఆత్రం బాగా ఆకలి మీద ఉండి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందా కూడా ఆగవు. ఎగ్జామ్ వాలేసి ముందు వీడు ఉంటాడో లేచిపోతాడో తెలియదని స్ట్రా చేసి లాగుతూనే ఉంటాయి. ఆ ఆవేశంతో దొరికిపోతాయి, ఒక దెబ్బగా సస్తాయి లేదా ఎగిరిపోతాయి. చాలాసార్లు దోమను కొట్టపోయి మొహం పగలు కొట్టుకున్న సంగతులు మనకు బోల్డ్ అన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాలి లాగుతూ ఉంటుంది, మండిపోద్ది, మనకి పెటామని కొడతాం ఒక దెబ్బతో చంపేయాలని. అది లేచిపోయింది, మన ముఖం కాసేపు మంట పుట్టింది. ఇట్లా ఎన్నోసార్లు జరిగింది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్లాగా ప్రతి జీవికి ఒక శక్తి ఉంది. మరి ప్రకృతిలో ఇన్నిటికీ దృశ్యంగా కనపడే వాటికి శక్తులు ఉన్నాయి, అదృశ్యంగా కనపడే గాలికి కూడా శక్తి ఉంది. ఇన్ని శక్తులు ఉన్నప్పుడు మరి మనిషికి ఏం శక్తులు లేవా? కొంతమంది అంటారు నేను వేస్ట్ అని. నిద్రముఖమా? చీమకు కూడా శక్తినిచ్చిన దేవుడు, దోమకు కూడా శక్తినిచ్చిన దేవుడు నీకే శక్తి లేకుండా చేశాడా? ఎందుకంత వ్యధవతనంగా మాట్లాడుకుంటావు? అల్ప ప్రాణికే శక్తినిచ్చిన దేవుడు అంతకంటే ఎక్కువైనటువంటి వ్యక్తివి నువ్వు. అనేకమైన పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి కావా? శ్రేష్టమైన దానివి కావా? నీకు కూడా దేవుడిచ్చిన శక్తులు ఉన్నాయి. అయితే ఆ సమయం వచ్చినప్పుడు ఆ శక్తులు బయటకు వస్తాయి, అవి వినియోగంలోకి వస్తాయి. నీలో నిద్రాణమై ఉన్న శక్తులను దేవుడు మేల్కొల్పే సమయం ఒకటి ఉంది, వాటిని రన్నింగ్లోకి తెచ్చే సమయం ఒకటి ఉంది, వాటిని అమలు చేసే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చిందాకా నీలో ఉన్న శక్తి నువ్వు గుర్తుపట్టలేవు, చుట్టూ వాళ్ళు గుర్తుపట్టలేరు. వాళ్ళు ఒకటే డైలాగ్, నువ్వు కూడా ఒకటే డైలాగ్. నువ్వు వేస్ట్ అని వాళ్ళు అంటారు, ఎస్ నేను వేస్ట్ అని నువ్వు కూడా అంటుంటావు. నేనంటాను నిన్ను వేస్ట్ అన్నోళ్ళు వాళ్ళు ఆసోది వాళ్ళే, నేను వేస్ట్ అనుకున్న నువ్వు కూడా ఆసోది మా లోకమే. ఎందుకంటే ఏమీ శక్తి లేనటువంటి వేస్ట్ గాళ్ళని తయారు చేసే వేస్ట్ పని దేవుడు ఎందుకు చేస్తాడు? ఒకసారి ఆలోచించండి.
నా దగ్గర ఏ శక్తి లేదు, నేను ఒక వేస్ట్ గాడిని వేస్ట్ గత్తెనంటే ఈ వేస్ట్ గాడిని వేస్ట్ గత్తెని చేసే వేస్ట్ పని దేవుడు చేస్తాడా? అంటే దేవుడు నీ కంటికి వేస్ట్ పనులు చేసేవాళ్ళ కనపడుతున్నాడా? తప్పు కదా. నీకు చదువు వచ్చినా రాకపోయినా, తెలివి ఉన్నా లేకపోయినా, నీకంటూ దేవుడిచ్చిన బలం ఒకటి ఉంది, శక్తి ఒకటి ఉంది. అది ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేనట్టుగా ఉంది. నీకు ఇచ్చిన ముఖం సమాజంలో మరెవరికి లేనట్టుగానే నీకు ఇచ్చిన జ్ఞానము, పవర్, శక్తి కూడా ఇతరులకు లేదు. అదంతే. రెండవది, సమాజానికి నీ శక్తి వినియోగం అవసరం కనుకనే నిన్ను నన్ను పుట్టించాడు దేవుడు. ఈ సమాజానికి నీ శక్తి వినియోగం అవసరం లేకపోతే అసలు నీకు నాకు జన్మే లేదు. ఈ ప్రపంచంలో కొన్ని జీవులకు నా అవసరత ఉంది. అందుకే నిన్ను నన్ను తయారు చేశాడు ఆయన. మహిమ చెల్లించు దేవుడికి. ఇప్పుడు చీమకి దోమకి కూడా శక్తిని ఇచ్చిన దేవుడు నీకు శక్తులు లేకుండా చేశాడా? అలా అనుకోవటం నీ వెరితనం. నీకు ఇచ్చే శక్తిని నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చే పవర్ నీకు ఇచ్చాడు. సమయం రాకమునుపు అది ఎవరికి అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు దేవుడే దాన్ని బహిర్గతం చేస్తాడు.